రాక్షసితో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వ్యక్తిగత విషయాలపై కూడా బహిరంగంగా స్పందిస్తున్నారు. అందులో భాగంగా తన భార్య గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. పెళ్లి తర్వాత మహిళలు మంగళసూత్రం ధరించాల్సిందే అనే సాంప్రదాయం నేను సమర్థించను. అది పూర్తిగా నా భార్య చిన్మయి ఇష్టం. తాళి వేసుకోవాలా వద్దా అన్న దానిపై నేనెప్పుడూ బలవంతం చేయలేదు. ఓ మహిళ మెడలో మంగళసూత్రం చూసి ఆమె పెళ్లైందని గుర్తిస్తారు. మరి మగవాడు తనకు పెళ్లైందని చెప్పేందుకు ఎలాంటి గుర్తులు ధరించడెందుకు అన్నారు. అలాగే ఇది లింగ వివక్షలోకి వస్తుంది అని నా అభిప్రాయం అని కూడా అన్నారు. ఆడ మగ ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలంటే ఇలాంటి పాత ఆచారాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని రాహుల్ రవీంద్రన్ అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు మీరు బ్రాహ్మిన్స్, మీరు 3 వరుసల జంధ్యం ధరించారు. దాన్ని కేవలం పెళ్లైన వాళ్ళు మాత్రమే ధరిస్తారు. అది మగవారికి పెళ్లైన సూచకం. ఈ విషయం మీ భార్యాభర్తలకు అర్థం కాకపోవడం మీకున్న పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది అంటూ నెటిజన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు.